తులసి న్యూస్కి స్వాగతం. 2023 యువగలం పాదయాత్రలో ప్రకాశం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు నారా లోకేష్. నాటి పాదయాత్రలో కనిగిరి ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాట ఇచ్చిన లోకేష్ తన వాగ్దానాన్ని నిజం చేస్తూ రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్క ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి నారా లోకేష్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులు నింపడమే తన లక్ష్యమని అన్నారు. 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ ఈ సిబిజీ ప్లాంట్ను నిర్మిస్తుంది. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో కనిగిరి ప్రాంతం అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ 2023 యువగళం పాదయాత్రలో ప్రకాశం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు నారా లోకేష్. నాటి పాదయాత్రలో కనిగిరి ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాట ఇచ్చిన లోకేష్ తన వాగ్దానాన్ని నిజం చేస్తూ రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి నారా లోకేష్ ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులు నింపడమే తన లక్ష్యమని అన్నారు. 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ ఈ సిబిజీ ప్లాంట్ నిర్మిస్తోంది. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుతో కనిగిరి ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ చేసిన కృషిని వారు కొనియాడారు. 5 సమస్యలు ఏమేంటి? 1 వెలుగొండ ప్రాజెక్ట్, 2 తాగునీరు, 3 రైల్వే లైను, 4 ఈ సంస్థలు కావాలనుకున్న అవి కూడా వచ్చేసినాయి, 5 త్రిబుల్ ఐటీ కావాలా వద్దా? కాబట్టి ఈ అన్న ఈ 5 సమస్యలకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలిసినప్పుడు రైల్వే సమస్య ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిఎస్ గారిని కలవమన్నారు. మన సిఎస్ గారిని కలిస్తే వెంటనే వారు సిఎస్ గారు 12.5 కోట్ల రూపాయలు మన రైల్వే లైన్లో ఆగిపోయిన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారికి ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్లో తిరిగి మన ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి గతంలో వద్దన్న జగన్మోహన్ గారి నాకొద్దు ఈ నిధులు అని చెప్పి పక్కన పడేసిన నిధుల్ని తిరిగి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి తిరిగి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. అన్న మా ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల ఈ కిడ్నీ సమస్యలతో ప్రాణాలు పోతూ గత 200-300 మంది చనిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనం వాటి నుంచి నివారించాలంటే మాకు తాగునీరు కంపల్సరీగా మీ ద్వారా జరగాలని కోరుకుంటూ మరి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆగస్టు 15వ తారీఖున మీరు కనిగిరి వచ్చి మళ్ళా అది ప్రారంభించాలనేది కోరిక. ఎందుకంటే ఒడిదుడుకులన్నీ తీరిపోయినాయి కాబట్టి మాకు రైల్వే వారు చెప్పింది అతి త్వరలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల సహకారం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఆగవని చెప్తూ ఉన్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టి మా త్రిబుల్ ఐటీని మీరు ఇస్తారని ఆశిస్తూ మరి నేను మాట్లాడేదానికన్నా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని అంటే కొందరు చెప్తూ ఉన్నారు. నిన్న సాక్షి పేపర్ రాశాడు, అయ్యా మొదలు పెడతారు పూజకే తప్ప ఇక్కడ ఎక్కడుంది భూమి అని చెప్పన్నారు. మా రైతులు సాక్షిగా చెప్తున్నాను, రిలయన్స్ సంస్థ వారికి మీకు అవసరమైతే 50,000 ఎకరాలు ఈ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కి ఇవ్వడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా గట్టిగా చప్పట్లు కొట్టండి. రిలయన్స్ అంబానీ గారికి, ధీరుభాయ్ అంబానీ గారు పైన కూడా ఆయన కనపడాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు అనంత్ అంబానీ గారు ఇక్కడ చేయడానికి వస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఏదన్నా తప్పులుంటే క్షమించమని కోరుకుంటూ మా కలెక్టర్ మేడం కానీ జిల్లా మంత్రులు కానీ మరి మా తోటి ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు నన్ను ఒక తమ్ముడిగా ఆదరిస్తూ ఎప్పుడు సహాయ సహకారాలు చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంత ఘనంగా వచ్చిన మీ అందరికీ చాలా మంది పాలు పిండుకోలేదు, గడ్డి వేయలేదు, అయినా వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.
ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్ లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నా. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా. వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ